గాయత్రి గారు నమస్తే. యా నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్ లో ఉన్న స్పీకర్స్ అందరికి అండ్ ఆల్సో వ్యూవర్స్ కి గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు పొత్తులో మీరు ఇప్పుడు పొత్తు మీ అధినేత కానివ్వండి, మీ పార్టీకి సంబంధించి కీలకమైన సభ్యులు ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఒక మీడియాకి సంబంధించి ఒక లిస్ట్ వచ్చేసేసి దాన్నే ప్రకటించి దాన్నే సంబరాలు చేసుకునే పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ భేటీ అవుతారు, 4 రోజుల్లో లిస్ట్ రిలీజ్ అవుతుంది అని చెప్పి అందరికీ తెలిసినప్పుడు ఎవరు స్పెక్యులేషన్ వాళ్ళు చేస్తారు. రేపు పొద్దున ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ సర్వేస్ రూపంలో ఎంతమంది స్పెక్యులేట్ చేయరు, వీళ్ళకి 100 సీట్స్ అని, వాళ్ళకి 120 సీట్స్ అని. సో అలాంటిదే ఇది కూడా. మరి నేనైతే స్పెక్యులేషన్ గానీ చూస్తాను. ఎందుకంటే ఏదైనా ఉంటే మా పార్టీ అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా అఫీషియల్ అకౌంట్ నుంచి మేము 100% రిలీజ్ చేస్తాం, దానికి వివరం కూడా ఇస్తాం. అది బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ. సో అలాంటిది ఏం లేదు కాబట్టి ఇది ఒక మీడియా స్పెక్యులేషన్ కింద చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అవనండి, లేకపోతే సాక్షి అవనండి, టీవీ5 అవనండి, ఎవరిష్టం వాళ్ళది కదా. వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు రాసుకుంటారు. అవన్నీ కరెక్ట్ గా తూచా చెప్పకుండా పార్టీ పాటించాలని రూల్ లేదు కదా. అది అకార్డింగ్ టు ద లిస్ట్ అయితే నేను అది ఒక స్పెక్యులేటెడ్ లిస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే సోర్స్ మీడియా కాబట్టి. మీడియా ఏముందండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రుద్దుతారు ఒక్కోసారి లిస్ట్ లో. సో చూద్దాం, లెట్స్ హోప్. ఓకే, అది ఓకే. ఇప్పుడు జనసేన ఆల్రెడీ పొత్తులోకి వస్తుంది, పొత్తులో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసి అక్కడ కమిటీలని, కార్యాలయాలని ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు బీజేపీ రాకపోతే మీకు నష్టం లేదా? అసలు మీరు బీజేపీతో పొత్తు కోసం మీరు కూడా వెంపర్లాడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ వచ్చారు. ఏంటి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను లాస్ట్ టైం ఈ డిబేట్ లోనే అనుకుంటా, బీజేపీ స్పోక్స్ పర్సన్ వచ్చినప్పుడు మేము 175 out of 175 మేము పోటీ చేస్తాం, మాకు ఆల్రెడీ నడ్డా గారి నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి వాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ తగ్గుతారా లేదా అనేది ఇంకా ఆల్ చాయిస్. ఇంకా అంతే. బీజేపీతో మీరు వెళ్ళకపోతే అంటే మీరు వాస్తవాలు మాట్లాడుకుంటే రైట్ నౌ సౌత్ ఇండియాలో ఎక్కడ బీజేపీ పెద్దగా లేదు. దట్టు ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అంతా బీజేపీ కూడా అంతే. ఇంక ఇన్ఫాక్ట్ కొంచెం తక్కువైంది. ఇంకా కనీసం కాంగ్రెస్ కి షర్మిలా గారు వచ్చాక కొద్దిగా కొత్త ఊపు వచ్చిందేమో కానీ బీజేపీ అయితే రైట్ నౌ ఇంకా అదే ప్లేస్ లో ఉంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైనా పార్లమెంట్ లెవెల్లో ఆఫీస్ లో ఎస్టాబ్లిష్ చేసి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏమైనా తిరిగితే మళ్ళీ ఏమైనా ఊపు వచ్చిద్దేమో. అది యాజ్ ఆఫ్ నౌ. ఆ 0% ఉన్న బీజేపీ కోసం 46% ఉన్న టీడీపీ ఎదురు చూస్తుంది కదా. మరి ఎవరండి ఎదురు చూస్తున్నామని మేము మీకు చెప్పామా? మరి మీరు 2019 ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు మీరు పాస్ట్ ఎన్నికలు చూసుకుని ఉంటే బీజేపీ అండ్ టీడీపీ కలిసిన ప్రతిసారి కూడా బీజేపీ ఓటింగ్ షేర్ ఎంత ఉండేది, ఎన్ని స్థానాల్లో గెలిచేది అందరికి తెలిసిందే. మొన్న 2019 ఎలక్షన్స్ వాళ్ళు సెపరేట్ గా వచ్చినప్పుడు వాళ్ళు 100 కన్నా సగం పడిపోయిన విషయం కూడా అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఆల్మోస్ట్ 0 ఇప్పుడే మీరే అన్నారు. ఇంకా దానికోసం మరి మాకు లాభం వచ్చిద్దా, వాళ్ళకి లాభం వచ్చిద్దా? సరే ఇప్పుడు ఏమన్నా సరే కాదు మేము తగ్గాలి, బాబు గారు ఏమన్నా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తే కనుక దానికి ఒకటే రీజన్ అయ్యిద్ది. ఏంటంటే ఇప్పుడు సెంటర్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అని ఒక నమ్మకం ఉంటే సెంటర్ తో మనం ఒక సంబంధాలు పెట్టుకోవాలి, రాష్ట్రానికి ఏమైనా బెనిఫిట్స్ రావాలన్నా, ఏదైనా ఫండ్స్ రావాలన్నా మళ్ళీ సెంటర్ తో మనం ఏ గొడవలు ఉండకూడదు. కాబట్టి దానికోసం ఏమైనా ఒక ఫ్రెండ్లీ మూవ్, ఒక ఫ్రెండ్లీ హ్యాండ్ ఏమైనా ముందు పెడతామే. కానీ మేమేదో బతకాలి, ఈ రాష్ట్రంలో మేము పవర్ లోకి రావాలి కాబట్టి బీజేపీ అలా అని కాదండి. అది బీజేపీ అయినా లేకపోతే ఎన్డీఏ, ఇండియా ప్రభుత్వం అయినా, ఎన్డీఏ అయినా సరే 100% ఏపీకి మెయిల్ జరిగిద్ది అనుకుంటే ఆయన ఆబ్వియస్లీ ఎవరో ఒకరితో మేము టైప్ అవుతాం. దాంట్లో పెద్ద విషయం సపోర్ట్ చేస్తాం, టైప్ అవ్వకపోయినా సపోర్ట్ చేస్తాం ఆన్ ద లార్జర్ పిక్చర్. అది సో యాజ్ యువర్ వ్యూ ప్రకారం 4 to 5 days లో లిస్ట్ రాబోతుంది అంతేనండి మాక్సిమం. అంటే మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా ఫస్ట్ వీక్ లో అలా లిస్ట్ వచ్చిందని చెప్పి. సో లెట్ us see. మేమందరం కూడా ఫింగర్స్ క్రాస్డ్ హోప్ చేస్తాం తొందరగా వచ్చేసింది లిస్ట్ అని చెప్పి. లిస్ట్ రిలీజ్ ముందు లీక్లు ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. మీడియా వాళ్ళు ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు. మరి వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఏ మీడియా అయినా సరే అదే కదా చేసేది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, 1 week ముందు నుంచి స్టార్ట్ అవుతాయి కదా, వాళ్ళకి ఇన్ని సీట్లు అంట, వాళ్ళకి సీట్లు అంట, తెలిసిపోయింది అక్కడ అని చెప్పి. అంటే అలాంటివి ఇవి కూడా ఎంతవరకు నిజం అవుతాయి తెలిసిపోయింది కదా 4 రోజులు అయితే. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన లిస్ట్, డిస్కస్ చేసిన లిస్ట్ ఎంతవరకు నిజం తెలిసింది మనకు కూడా. అవును, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్.